ఎడారిలో సెలయేర్లు అక్టోబర్ 7వ తేదీ. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? వెలుగు లేక ఏ చీకటిలో నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 10వ వచనం. అభ్యంతరాల అంధకారం, కంగారు, చీకటి మనసులో కమ్మినప్పుడు విశ్వాసి ఏమి చేయాలి? దేవుని చిత్త ప్రకారం నడిచే విశ్వాసికే అంధకారపు గడియలు వస్తుంటాయి. ఏమి చేయాలో, ఎటువైపుకు తిరగాలో తెలియని క్షణాలు వస్తుంటాయి. ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటాయి. అతని మార్గంపై పరలోకపు కాంతి ప్రసరించదు. అతనికి చీకటిలో తడుములాడుతున్న భావన కలుగుతుంది. నీ అనుభవం ఇలా ఉన్నదా? ఇలాంటి చీకటి వేళల్లో విశ్వాసి ఏమి చేయాలి? వినండి. యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను. మొట్టమొదటిగా ఏమి చేయకుండా కూర్చోవాలి. మన మానవ స్వభావానికి ఇది చాలా కష్టం. ఒక సామెత ఉన్నది, కంగారు పడినప్పుడు పరుగులెత్తకూడదు. వేరే విధంగా చెప్పాలంటే, ఏమి చేయాలో తెలియనప్పుడు ఏమి చేయకూడదు. ఆత్మీయమైన మసక చీకటి కమ్మితే తెగించి ముందుకు దూకకూడదు. నీ జీవిత గమనాన్ని తగ్గించు. అవసరమైతే నీ నావకు లంగరు వేసేయి. కేవలం దేవుని మీద నమ్మకం పెట్టుకో. మనం నమ్మకం ఉంచితే ఆయన పనిచేస్తాడు. మన ఆందోళన ఆయన చేతుల్ని కట్టేస్తుంది. మన మనసులు అన్యాక్రాంతమై ఉన్నప్పుడు మన హృదయాలు కలవరపడతాయి. మనలను కమ్ముకున్న చీకటి మనలను భయపెడితే తప్పించుకునే మార్గం కోసం అటు ఇటు వ్యర్థంగా పరుగులు పెడుతూ ఉంటే దేవుడు మనకేమీ సహాయం చేయలేడు. దేవుని శాంతి మన మనస్సును చక్కబెట్టి మన హృదయానికి సేదతీరుస్తుంది. పసిపిల్లవాడిలాగా మన చేతిని ఆయన చేతిలో వేయాలి. ఆయన మనలను తన ప్రేమ ప్రకాశంలోకి నడిపిస్తాడు. అడవుల్లో నుంచి బయటపడే మార్గం ఆయనకు తెలుసు. మనం ఆయన చేతుల్లోకి వెళ్దాం రండి. దగ్గర దారి గుండా ఆయన మనలను బయటికి తీసుకువెళ్తాడు. నడవడం మనకు చేతగానప్పుడు దేవుడు పైలట్గా మన చెంత ఎప్పుడూ ఉన్నాడు. నమ్మికలో నిలకడగా ఉండు. సహనపరుడే జయిస్తాడు. గాలిపాటుకు కదిలి కొట్టుకుపోయేవాడు నశించిపోతాడు దిక్కు లేకుండా. క్రీస్తును ధరించినవాడు నింగి నేల పడిపోయినా నిలిచే ఉంటాడు. ఆవేదన ఎంతో కాలం ఉండదు. మట్టి కలసిన ఆశ మళ్ళీ పల్లవిస్తుంది. తుఫాను నిమ్మళించాకే అరుణోదయం. సిలువ పదము పరలోకానికి బాట. రాజ్యం తండ్రిదే నమ్మండి. హృదయమా స్థిరంగా ఉండు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.